triplex villas at Bachpalli, APR Projects. మీ కుమారులు ఒక మాట అన్నారు వీళ్ళ రాజకీయాల్లోకి వచ్చి ఫస్ట్ మా అమ్మ ఎమ్మెల్యే కావాలి అన్నారు. మరి వాళ్ళ కోరిక తీరుస్తారా మీరు? రాజకీయం భవిష్యత్తులో చూడాలి అంతే. అంటే మెయిన్ ఎమ్మెల్యే అంటే ఫస్ట్ మెయిన్ నాకు అవుకు ప్రజలు అంటే ఇంకా మావయ్య ఎప్పుడు హైదరాబాద్ రావాలన్నా కూడా చాలా ఆలోచించేవాళ్ళు. ఈవెన్ బగ్గి కూడా అంతే. వాళ్ళ ఎఫెక్షన్ ముందు మేము ఏం చేసినా మీరు చాలా ధైర్యంగా ఉండే లేడీ మీరు. మీరు చాలా ధైర్యంగా, చాలా ఆదర్శంగా ఉండేవాళ్ళు. మీరు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ముందుకు సాగుతున్నారు మీరు. అంటే మెయిన్ ఏమి సపోర్ట్ లేకుండా చెల్లా శ్రీలక్ష్మి కదా, ఒక శ్రీలక్ష్మిగా ఒక సపోర్ట్ ఉన్నారంటే ప్రజలే. మరి ఎందుకు మీ అత్తగారి మీద, భర్త తరపున మీ అత్తగారు, ఆడపడుచులు వచ్చి మీ అందరూ మిమ్మల్ని ఒక శత్రువుని చూసినట్టు చూస్తున్నారు? అక్కడ రాజకీయ నాయకులు కూడా అరే చెల్లా రామకృష్ణారెడ్డి కోడలే కదా, వాళ్ళ వారసులు ఇద్దరు ఉన్నారు కదా అని కూడా లేకుండా వాళ్ళ వైపే మద్దతు చూపుతున్నారు. ఎందుకు? అది వాళ్ళ ఇష్టం కదా, మనం నేనేం చేయలేను. బట్ ఇప్పుడు మీరు అంటే ఎమ్మెల్యే అయితేనే పబ్లిక్తో ఉండాల్సినంత అవసరం లేదు కదా. ఇప్పుడు నేను నార్మల్ జెడ్పీటీసీ, మేము ఇక్కడ ఉన్నా కూడా రేపు యాక్చువల్లీ అవి బర్త్డే 30th of December. సో ప్రతి ఒక్కళ్ళు బర్త్డే అని ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్స్గా యాక్సెప్ట్ చేశారు. సో దే ఆర్ ఫ్యామిలీ. ప్రజలు మీ ఫ్యామిలీ. కానీ మీ మామయ్య గారు వాళ్ళ ఫ్యామిలీ. నేను విన్నాను, మీ మామయ్య గారు బతుకున్నప్పుడు నా రాజకీయ వారసుడు చెల్లా భగీరథ రెడ్డి, కానీ నా పెద్ద కుమారుడు సివిల్స్ కోచింగ్లో ఉన్నాడు, ఐఏఎస్ అవుతాడు, ఐఏఎస్ చెప్పాడు అనేసి. కానీ ఇప్పుడు మీ మామ, మీ భర్త తర్వాత రాజకీయ వారసుడుగా ఆయన తెర మీదకి వచ్చేసారు. మరి ఎలా ఈ ఇబ్బందిని ఎలా ఫేస్ చేస్తారు మీరు? ఇబ్బందులు అంటే ప్రస్తుతానికైతే ఇబ్బంది ఏం లేదు. సో రాజకీయంగా ప్రజలు ఎట్లా ఉంటారు అనేది ఇంకా ఫ్యూచర్లో డిసైడ్ చేయాలి ఎట్లా ఉంటారు అనేది. సో ఇప్పుడు ఒకటి నేను చెప్తాను, వారసత్వం వల్ల వచ్చేది కాదనుకుంటా. ఇప్పుడు రాజకీయం అనేది చాలా మారిపోయింది, మీకు తెలుసు, అందరూ చూస్తున్నాము. వారసులే రావాలి, వారసులే ఉండాలి అనేది రూలు లేదు. అంటే పీపుల్ విల్ డిసైడ్, యాక్చువల్లీ పబ్లిక్ విల్ డిసైడ్ అని నేను అనుకుంటాను.